ఏమని సెలవుస్తుంది అంటే, నీకు కాపరిగా యెహోవాని ఎన్నుకో. నీ కాపరిగా ఈ యొక్క నూతన సంవత్సరంలో మొదటి దినము నుండి నీ కాపరిగా, నిన్ను నడిపించే వ్యక్తిగా, నీ గైడర్గా, నీ మెంటర్గా, నీ నాయకునిగా, నీ దేవునిగా యేసుక్రీస్తు వారిని ఎన్నుకో అని వాక్యము సెలవిస్తుంది. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి, తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని, పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీ కాపరిగా ఎప్పుడైతే ఎన్నుకోవడం ప్రారంభిస్తావో, ఆ తదుపరి ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగంలో ఉన్న ఆ ఆశీర్వాదాలన్నీ మన జీవితంలోనికి 1 by 1 చేకూరుస్తుంది. కాబట్టి ఏమంటున్నాడు దావీదు గారు? అందుకే అంటున్నాడు, ఏమని దావీదు గారు చేసినటువంటి గొప్ప విషయం ఏంటంటే, మనుషులను ఎన్నుకోలే కానీ మనుషులను సైతము నియమించేటువంటి దేవుణ్ణి తన కాపరిగా ఎన్నుకున్నాడు.